హీరో విష్ణు గారు ఆయన పైన కానీ ఎవరైనా అన్న ఆయన ఫ్యామిలీ పైన ఎవరైనా ట్రాల్స్ చేసినా మంచు పర్వతం అంత శిఖరానికి వెళ్తారు ఆయన వాళ్ళు ఎంత చూడటానికి. అంటే ఆయన మంచు శిఖరానికి వెళ్ళడు, ఆయన అక్కడే ఉంటాడు అన్నమాట, అలా ఫీల్ అవుతుంటాడు అన్నమాట ఆయన. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు గారు చిన్న హీరో ఆయన సినిమాలో సింగిల్ అనే సినిమాలో ఒక డైలాగ్ వాడుకున్నారు, శివయ్య అని. అట్లానే మంచి కురిసిపోతుందని చెప్పి ఒక డైలాగ్ వాడుకున్నారు. సో ఆ 2 డైలాగులు కానీ ఆయన హట్ అయ్యి అటు గీతా ఆర్ట్స్ పైన ఆ సినిమా నిర్మించిన వాళ్ళపైన మొత్తం అంతా కూడా ఒక కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. సో అంత రియాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం ఉందా? అదేదో కామెడీగా వాళ్ళు చేసిన దానికి ఈయన పేరు కూడా ఎక్కడ తీసుకురాలేదు. సో మళ్ళీ దానికి ఎదురు శ్రీ విష్ణు గారు కూడా సారీ చెప్పారు. సో పొరపాటు మిమ్మల్ని ఏమన్నా అనుకుని ఉంటే సారీ అండి అని చెప్పి. అంటే ఆయన ఏంటంటే శివయ్య అన్న పద్ధతి ఆయన ఒకరిగా రాసి ఉంటారు, బహుశా అలా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. అదేం కాదన్న, కాకపోతే ఏంటంటే వాళ్ళ సినిమాకి ఏ పేరును యూజ్ చేసుకోవచ్చు, అందులో తప్పలేదు. బట్ ఏంటంటే ఆయన అలాగా ప్రతిదానికి అలా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం, ఎక్కువగా ఫీల్ అవ్వడం గట్రా చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని బట్టి మనం పెద్దగా ఊహించుకోవాల్సింది ఏమీ లేదు, అంత కొంచెం కామెడీగా మాట్లాడతారు ఆయన, అంత ఇంకేం లేదు. చిన్న వాళ్ళపైన ఇంత హడావుడి చేయాల్సినంత అవసరం ఉందంటారా? అంతే, చిన్న అంటే ఇప్పుడు ఎవరి బతికి వాళ్ళది. అంటే ఇప్పుడు ఆ సినిమా చేసుకుంటారు కాబట్టి ఇందులో పేరు యూజ్ చేసుకుని కూడా పేరు యూజ్ చేసుకుంటారు, తప్పలేదు అందులోనే. ఇప్పుడు ఎవరి సినిమాకి ఎవరి పేరు యూజ్ చేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు కదా అండి. ఇప్పుడు శివయ్య అంటే ఇప్పుడు ఆయన చేసేది శివుడు మూవీ చేస్తారు, కన్నప్ప అని మూవీ. అలాగే ఇది కూడా పైగా వాళ్ళు ఏదో కావాలని పెట్టుకోరు, ఏదో అందులోనే ఆయన అనాల్సిన పని ఏం లేదు ఆయనకి. అంటే ఇప్పుడు ఎవరికైనా శివయ్య అనో రామయ్య అనో వాడుకునే హక్కు ఉంటుంది కదా ఎవరికైనా హక్కు ఉంటుంది అన్న. అది ఇప్పుడు ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు శివయ్యన, రామన్న, కృష్ణ ఎవరికైనా హక్కు ఉంటుంది అన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సినిమాలు యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే ఫ్యూచర్లో శివయ్య నడిచిన ప్రతివాడు విష్ణుని ట్రావెల్ చేసినట్టేనా? అలాగే అవుతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు అలాగనే ఏం లేదు కదా. ఇప్పుడు ఎవరి సినిమాకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు పోస్ట్లోనే ఎవరైనా సరే ఇలాగా యూజ్ చేసుకోరంటే వాళ్ళ సినిమాకి అది కావాలి, అందుకని వాళ్ళు ఎలా పెట్టుకుంటూ తప్పించి వాళ్ళు కావాలని పెట్టడం అనుకోలేదు కదా ఇందులో ఏమని. అంటే మరి విష్ణు ఏంటంటే మరి శివయ్య అనే పదం ఆయన ఒక్కలే రాసుకుని ఉంటారు బహుశా, ఆయన తప్ప ఎవరు వాడకూడదు బహుశా.